హలో అమ్మ. హలో హలో. ఏం చేస్తున్నారండి అందరూ? కార్తీక మాసం కదా, సోమవారం బిజీగా ఉంటారు అందరూ. పూజలు గుళ్ళు ఇవే కదా. మేము కూడా ఈరోజు గుడికి వెళ్ళి వచ్చామండి. పొద్దున్నే లేచి నేను ఇంట్లో దీపారాధన చేసుకున్నాను. చక్కగా తులసమ్మ తల్లి దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇంకా ఇంట్లో పిల్లలకి టిఫిన్ అది వేసి పెట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా నేను మా వారు మేమిద్దరం అయితే గుడికి వెళ్ళి వచ్చామన్నమాట, శివాలయము. పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు, మళ్ళీ స్కూల్కి లేట్ అయిపోతుంది కదా అని పిల్లల్ని తీసుకెళ్ళలేదు, మేమిద్దరమే వెళ్ళొచ్చాము. ఇంకా మేము వెళ్ళిన టైంలో అయితే రష్గా లేదు, అసలు చాలా ఖాళీగా ఉంది. చక్కగా బాగా దర్శనం అయిందండి. చాలా చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇంకా ఎక్కువ తీయలేదులే వీడియోలు, ఇంకా ఏదో గుర్తు కోసం ఒకటి రెండు చిన్నవి అలా తీసుకున్నాను క్లిప్స్. ఇప్పుడే వచ్చాము, అంటే కాసేపు అయింది వచ్చి. ఇంకా వచ్చి మళ్ళీ వంట చేసి ఇంకా పిల్లలకి బాక్స్ పంపించాను అనమాట. వంకాయ టమాటా కూర వండాను ఈరోజు. ఇంకా ఇప్పుడే బాక్స్ తీసుకొని ఇంకా పిల్లలకి ఇచ్చి రావడానికి వెళ్ళారనమాట. ఇంకా గిన్నెల పని ఉంది, బట్టల పని ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రెండు పనులు అయ్యేసరికి ఇంకా మధ్యాహ్నం అయిపోద్ది. అది గుడికి అయితే వెళ్ళొచ్చామన్నమాట. కార్తీక మాసం 3వ సోమవారం. శివుడి దయ వల్ల, ఆ అమ్మవారి దయ వల్ల అంతా కూడా బాగానే జరిగింది దర్శనము. మీరు కూడా వెళ్ళారా, వెళ్ళలేదో కామెంట్ చేయండి. ఒక్కో వారం కుదిరిద్ది, ఒక్కో వారం కుదరదు. ఇంకా కార్తీక మాసంలో ఒక్కసారైనా వెళ్ళి రావాలని చెప్పి వెళ్ళాము. ఇంకా ప్రతి వారము అంటే కుదరదు కదా, అందుకని మాకు ఈరోజు కుదిరింది, వెళ్ళొచ్చాము. ఓకే అండి, బాయ్. ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బాయ్ బాయ్. ఈ నల్లబూసలు ఎలా ఉంది కామెంట్ చేయండి. బాగుందా? ఓకే, బాయ్.